చదువును ఆచరణలో పెడితేనే కొత్త ఆవిష్కరణలు సాధ్యమవుతాయని సీఎం చంద్రబాబు అన్నారు. సత్యసాయి జిల్లా కొత్త చెరువు జెడ్పీ పాఠశాలలో మెగా పీటీఎం కార్యక్రమానికి హాజరైన ముఖ్యమంత్రి పిల్లల ప్రోగ్రెస్ ను ఆరా తీశారు. తరగతిలో మాస్టర్గా మారి పాఠాలు బోధించారు. పిల్లలతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువు జిల్లా పరిషత్ పాఠశాలలో మెగా పీటీఎం 2.0 కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ హాజరయ్యారు. పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు వారికి ఘన స్వాగతం పలికారు. అనంతరం పాఠశాల ప్రాంగణాన్ని పరిశీలించిన సీఎం ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. తర్వాత విద్యార్థుల తల్లిదండ్రులతో ముచ్చటించారు. పిల్లల ప్రోగ్రెస్ కార్డులు పరిశీలించారు. మీతో సమానంగా మేము కూడా బాధ్యత తీసుకుంటున్నాం. ఒక ఆర్థిక సహాయం చేయడమే కాకుండా మంచి భోజనం పెట్టి అవి కూడా పర్యవేక్షణ చేసి మినిస్టర్ గారు కూడా అదే పని పెట్టుకున్నారు. ఆయన టెక్నాలజీలో పరిజ్ఞానం ఉంది. దాన్నంతా ఉపయోగించి ప్రతి ఒక్క కుటుంబానికి ఏ విధంగా అండగా ఉండాలి. మీరు పేరెంట్స్ గా ఉంటే ఆయన గార్డెన్ గా ఉంటాడు. ఎంత ఉండి జాగ్రత్తగా చేసుకోవాల్సిన అవసరం. ఓకే అమ్మా, ఐ విష్ ఆల్ ది బెస్ట్. అనంతరం తరగతి గదుల్ని పరిశీలించిన సీఎం విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పరీక్షించారు. 8వ తరగతి విద్యార్థులకు పాఠాలు బోధించారు. ఆ సమయంలో మంత్రి లోకేష్ కూడా పిల్లల పక్కనే కూర్చుని పాఠం విన్నారు. మీ నాన్న ఇంటికి పోతానే మీకేదో తినిబండారం ఇస్తాడు. దాన్ని తాజా కూరగాయలతో కూడా తయారు చేస్తాడు. దాన్ని ఏమంటారు? వనరులు అంటారు. ఎందుకు ఉపయోగపడుతుంది? నీరు, విద్యుత్, అదే మాదిరిగా బస్సు, కూరగాయలు, పాఠ్య పుస్తకం, ఇవన్నీ కూడా వనరులు. ఇవన్నీ కూడా తయారు చేసినప్పుడు నేరుగా గాని వస్తువులతో తయారు చేస్తారు. అవునా కాదా అని అడుగుతున్నా మిమ్మల్ని. ఇది రావడానికి తయారు చేసే అన్ని కూడా వనరులే. అవునా కాదా? విద్యార్థులకు సహజ వనరుల గురించి బోధించిన చంద్రబాబు పిల్లలను ప్రశ్నలు అడిగారు. వారి సందేహాలు నివృత్తి చేశారు. బాగా చదువుకుని జీవితాలు బాగుపరుచుకోవాలని వారికి సూచించారు. ప్రజాసేవకులు గారా, ప్రజాప్రతినిధులు కూడా కావాలి. మీరు చదువుకున్న వాళ్ళందరూ స్వార్థంతో ఉద్యోగాలే చూసుకుంటే రాజకీయాలు అందరినీ శాసిస్తాయి, మన జీవితాలు మారుస్తాయి. ఇప్పుడు నేను తల్లికి వందనం ఇచ్చాం. మినిస్టర్ గారు ఉన్నారు, ఆయన కూడా చదువుకున్నాడు, బాగా మంత్రి అయ్యాడు. ఇప్పుడు తల్లికి వందనం ఇచ్చాడా? ఇది ఒక ప్రభుత్వ విధానం అవునా కాదా? ఎట్లొచ్చింది? ఆయన ఆలోచనలో నుంచి వచ్చింది. అవునా కాదా? ఇప్పుడు మీకు టెక్నాలజీ పెట్టాడా? మీ ఇంటికి నేరుగా మీరు స్కూల్కి రాకపోతే ఇంటికి మెసేజ్ వెళ్ళిపోతుంది. 10 గంటల స్కూల్ స్టార్ట్ అయితే 10:30కు మీ అమ్మ నాన్నకి మెసేజ్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు దుమ్మా కొడతారు. ఇప్పుడు దుమ్మా కొట్టడానికి వీలు లేదు. అవునా కాదా? అది విద్యార్థులతో కలిసి ఫోటోలు దిగిన సీఎం వారు తయారు చేసిన సైన్స్ ప్రయోగాలు పరిశీలించారు. పోటీ పడరా చెల్లితో? పోటీ పడాలా? సైన్స్ లో 100 వచ్చేసింది మనకు. నువ్వు డాక్టర్ అయిపోతావు. సైన్స్, తెలుగు భాష కూడా 94 సార్. ఆ తర్వాత చంద్రబాబు, లోకేష్ విద్యార్థులు, తల్లిదండ్రులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. మీరేనా? యూ లైక్ దట్ కోర్స్? మెరిట్లో సీట్ వస్తుందా? ఇప్పుడు మైనారిటీ పిల్లలు అందరూ చదివిస్తున్నారమ్మా. ఏమ్మా 30 మెంబర్స్ పోతారు. వాళ్ళు స్కూల్కి రారా? వస్తారా? థ్యాంక్ యూ. అట్లా
అట్టే వస్తాం. ఓకే అమ్మా, బాయ్. ఓకే అమ్మా, ఓకే అమ్మా, ఓకే అమ్మా. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. నమస్కారం, నమస్తే అమ్మా.